పేరు మహమ్మద్ అలీ. నేను కళ్యాణదుర్గంలో ఉంటాను సార్. మన కూట ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరం అయింది. పాలన ఏ విధంగా ఉంది? పాలన గత ప్రభుత్వం కంటే బాగానే ఉంది. మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి పరిపాలన ఏ విధంగా ఉంది? కానీ పర్వాలేదు అనిపిస్తూ ఉంది. ఇంతకుముందు కొంచెం వినపడింది, కొద్దిగా పనులు కానీ జరుగుతూ ఉండేది. కొద్దిగా పనులు కానీ జరుగుతున్నాయి నియోజకవర్గంలో. మనకు 3 రాజధానులు ఉంటే మీద ఒక రాజధాని అమరావతి ఉంటే మీద మనకి ఒక రాజధాని ఉంటేనే మేలు అనిపిస్తూ ఉంది. అది మనకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని నా అభిప్రాయం. తెలంగాణలో అభివృద్ధి అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఏ అభివృద్ధి జరిగిన పెరుగుదల మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ పెద్దపీట డెవలప్మెంట్ చేయాలంటే ఒక సవితమ్మ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అతను ఆలోచనతో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు వారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఫస్ట్ తెలుగుదేశం అభివృద్ధి జరిగింది తెలంగాణలో. వైఎస్ఆర్ హయాంలో ఒక అభివృద్ధి జరిగింది. ఎటువంటి పరిస్థితి ఒక్కటి కానీ జరిగే ఛాన్సే లేదు. బాబు గారు ఏం చెప్పారు, మనం వస్తే అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తే చూపిస్తామన్నారు. 2,000 ఇచ్చింది, 2,000 రూపాయలు పింఛన్ నుంచి 3,000 రూపాయలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి. అది 250 రూపాయలు పెంచాం. మన బాబు గారు ఏం చెప్పారు, మనం వస్తానే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను, 1,000 రూపాయలు ఇస్తే 3,000 రూపాయలు బోనస్ ఇస్తారు. అలాగే ఏ అభివృద్ధి చేయాలన్నా కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి మన నరేంద్ర మోడీ గారు ఏ చేసినా కానీ మనం అభివృద్ధి చేయాలంటే పోలవరం కానీ అన్ని దానికి కానీ మనం మంచి సహాయం అందుతూ ఉంది. దానికి కానీ ధన్యవాదాలు తెలుగుతాం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కానీ. అలాగే మన పెరుగొండ సవితమ్మ అంటేనే తెలుగుదేశం అంటా ఉన్నాం. ఏం చేసినా ఒక సొంత కార్యకర్తగా ఏమొచ్చినా అప్పుడు ఆయమ్మ వెంటనే సహాయం చేసే దానిలో ముందుకు ఉంటుంది. ఎవరు కానీ ఎటువంటి తెలుగుదేశంలో ఎవరు చేయలేకపోయినా మనకు తెలిసినట్టుగా ఆలోచించారు. ఇంత సౌకర్యం చేసినందుకు సవితమ్మకి మంచి మెజార్టీతో గెలిపించామంటాం. ఏకపక్షంగా మన ముస్లిం మైనార్టీస్ వన్ సైడ్ పోలింగ్ చేపించి మనం గెలిపించామని ఎల్లప్పుడూ ఆయన ఎందుకంటే ఉంటాం మనం. నీటి వసతి బ్రహ్మాండం జరుగుతుంది. ఎటువంటి ఏం జరుగుతుంది బాగా జరుగుతుంది.